మా తల్లి రోమనిస్తున్నప్పుడు ఏం చేశారు అంటున్నా మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను, నాకు మహిళలు గౌరవిస్తాను, అమ్మలకు నేర్పించు, ఈ నాయకుడు నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలన్న వీడియో బిల్ ప్లేట్ లో ఆడియో ఉంది, దాంట్లో క్లియర్ గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా, 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ రెస్పెక్టింగ్ విమెన్. తల్లి అని గౌరవం అన్నారు, మా తల్లి రికార్డు లేదు. మేడం గారు అన్న ఏదో వచ్చింటే ఏనాడు నేను మాట్లాడలేదు సార్. మాకు చిత్తశుద్ధి ఉంది సార్. ఏంటంటే సార్, మీరు రేపుకి వెళ్తే బయటకు వెళ్ళండి, నో ప్రాబ్లం. మీ తల్లిని అవమానిస్తే మీరు ఇట్లా మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు ఇట్లా మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను, భార్య అన్నారు, మేడం గారు అన్నాను. నేను మేడం గారు ఏమనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్, ఆయన పార్టీ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్ గా ఏం మారుతున్నారు అంటే మీకు మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల పాటు నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి బాగుపడతారు. ఇదే మీకు జరిపించింది. మీకు ఈ రోజు మీ కార్యకర్తలు ఏం చేస్తారు? మా మహిళలు వ్యతిరేక పోటీ పెడతారా? మా మహిళలకి పొరపాటు మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా జైలు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీని. అది మాకు ఇలా కాదు. మహిళలు ఆనందపడితే వ్యక్తులు కానీ మంత్రిగా ఉందని